జగన్ అక్రమాస్తుల కేసులో 70 చిల్లర మంది ముద్దాయిలు, ఎంఆర్ కేసులో ప్లస్ ఓఎంసీ కేసులో మొత్తం కలిసి సెంచరీ, 100 మంది ముద్దాయిలు, 3 సిబిఐ కేసులు రికార్డ్. ఈ భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి రికార్డ్ సృష్టించాడు. ఇప్పటికే అనేక మంది జైళ్ళల్లో ఉన్నారు. తనకి ఆస్తులు కూడబెట్టేదానికోసం, తను 1000 కోట్లు సంపాదించేదానికోసం వాళ్ళు పదవులు బొంగొట్టుకున్నారు, వాళ్ళు ప్రాణాలు బొంగొట్టుకునేదానికి సిద్ధపడ్డారు, కుటుంబాలను వదిలిపెట్టేసుకొని జైళ్ళలో ఉన్నారు. వాళ్ళందరినీ ఓదార్చే పరిస్థితిలో లేడు. అయితే ఒక్కటి వాళ్ళకి ఆశ ఉంది, ఈయన ముఖ్యమంత్రి అయితే ఈయన కిచెన్ క్యాబినెట్లో వాళ్ళందరూ మంత్రులు అవుతారని చెప్పి. గాలి జనార్దన్ రెడ్డి ఆయన వస్తే గనుల శాఖ ఆయనకు వస్తుందని, విజయసాగర్ రెడ్డికి ఆర్థిక శాఖ వస్తుందని, మంగళకృష్ణకి హోంశాఖ వస్తుందని, భానుకిరణ్కి సినిమాటోగ్రఫీ, రవీంద్రనాథ్ రెడ్డికి వ్యవసాయం, అంబటి రాంబాబుకి మహిళా సంక్షేమ శాఖ, రవీంద్రనాథ్ రెడ్డికి వ్యవసాయ శాఖ. వీళ్ళందరూ క్లోజ్ కిచెన్ క్యాబినెట్లో ఉంటారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆయన సువర్ణయుగం వస్తే ఒక్క ఆత్మహత్య ఉండదంట. కానీ మీ నాయన రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాల్లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 9,000 చిల్లర, దాదాపు 10,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలుగుదేశం చెప్పింది కాదు. ఇది 10,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈయన ముఖ్యమంత్రి అయితే మాత్రం ఒక్క ఆత్మహత్య జరగనీడంట. అంతే, ఆర్డినెన్స్ పాస్ చేస్తా అంట. ఎవరు ఆయనకి చెప్పకుండా ఆత్మహత్య చేసుకునేదానికి లేదని చెప్పేసి. అయ్యా, నీ వల్ల ఆ రియల్టర్ మస్తాన్ రావు, నీ మంగళకృష్ణ బెదిరింపుల వల్ల, నీ అనుచరుల బెదిరింపులు, సూరి బెదిరింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడే. ఎప్పుడన్నా ఓదార్చావా తమరు? లేదే.